నీ బ్రతికి ఇష్టమైతే, దేవునికి నువ్వు నచ్చితే, మరి వీళ్ళందరినీ నీకు ఫ్రెండ్స్గా చేసేయచ్చు కదా. అసలు ముందు సంగతి ఏంటంటే, దేవునికి నువ్వంటే నచ్చలేదు. నీ వ్యవహారం, నీ బ్రతుకు దేవునికి నచ్చలా. దేవునికి అసహ్యంగా ఉంది నీ బ్రతుకు. కాబట్టి వీళ్ళందరినీ శత్రువులను చేశాడు దేవుడు. లోకము నిన్ను ద్వేషిస్తున్నది గనుక, లోకము నీకు జేజేలు పలకలేదు గనక దేవునికి నువ్వంటే ఇష్టం లేదు అనే ఈక్వేషన్ సైతాన్ గాడు తయారు చేసి మనకు ప్రజెంట్ చేస్తాడు. ఈ రెండు కలపకూడదు. దేవుని ఆమోదము పొందుట, లోకము యొక్క మెప్పు పొందుట, ఈ రెండిటికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉన్నది. లోకం మెచ్చుకుంటేనే దేవుడు నన్ను ఇష్టపడ్డట్టు అని అనుకోవద్దు. లోకము నాకు శత్రువైతే దేవుడు నాకు దూరమైనాడని నీవు అనుకోవద్దు. ఈ క్లారిటీ నీకు రావాలి. నాకైతే భయంకరంగా ఉంది ఈ క్లారిటీ. అందుకే ఇప్పటిదాకా నడిచాను, నిలబడ్డాను, అనేక మంది నిలబెట్టాను. లోకము నన్ను మెచ్చుకోనవసరం లేదు. ఇప్పుడు దావీదు భక్తుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అతడు నా చిత్తానుసారమైన హృదయము మనస్సు కలిగినవాడు, అతడు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. దావీదు దేవుని సంకల్పమును అనుసరించి తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. అసలు రక్షకుడే, లోకరక్షకుడే తాను దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. అంతగా దేవునికి ఇష్టమైనటువంటి ఒక దైవజనుడు, దేవునికి ప్రియాతిప్రియమైనటువంటి దావీదు అందరి చేత ద్వేషించబడ్డాడు. ద్వేషించబడ్డాడు ఎప్పుడు? ఆయన బ్రతుకున్న సమయంలో ద్వేషించబడ్డాడు. ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాక దేవుడు ఆయన ద్వారా రచింపజేసిన కీర్తనలు ఉన్నాయి, ఆయన ద్వారా నేర్పించిన మహత్తర పాఠాలు ఉన్నాయి. ఆయన ప్రవక్తల్లో ఒకడుగా గుర్తింపు పొందేశాడు. కాబట్టి ఇంకో 100-200 ఏళ్ళు గడిచాక దావీదుని ఎవడన్నా తిడితే జనం వెన్ను కొట్టేటట్టున్నారు. దావీదుని ఎవడని దూషించి మాట్లాడితే ఆ తర్వాత తరాల మనుషులు ఆ దూషించు నన్ను కొడతారు. ఎవర్రా బద్మాష్, నువ్వెంత, నీ బ్రతికెంత, ఆయన మహాప్రవక్త అని. కాబట్టి దావీదు వెళ్ళిపోయాడు కనుక ఇప్పుడు ఆయనను దూషించినా లాభం లేదు కనుక ఆయనను మెచ్చుకొని మనం గొప్పోళ్ళము. భక్తుడు జీవించినప్పుడేమో మెచ్చుకోలేరు, అర్థము చేసుకోలేరు, సహకరించలేరు, ఆదరించలేరు. కానీ భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాక అబ్బో అసలు ఆయనంత మహానుభావుడు లేడని తర్వాత చెప్తారు. ఇది ఈ దుర్మార్గ ప్రపంచము యొక్క వైఖరి. ప్రియులారా, దావీదును దేవుడు అంత మెచ్చుకొని అంతగా దేవుడు ఘనపరుస్తూ మాట్లాడుతుంటే